రెండేళ్ల తర్వాత వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ముస్లింను రాజ్యసభకు పంపుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం హర్షణీయమని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని తెలిపారు. రెండేళ్ల తర్వాత వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ముస్లింలను రాజ్యసభకు పంపుతానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం హర్షణీయమని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని అన్నారు. శనివారం సాయంత్రం మండల కేంద్రం దిగ్రాల్లోని ముర్తుజానగర్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ను రాజ్యసభకు పంపుతామనటం ముస్లింల సంక్షేమంపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధి మరోసారి రుజువైందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముస్లిం మైనార్టీల అభ్యున్నతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారానే సాధ్యపడిందన్నారు. సీనియర్ నాయకుడిని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనలో ముస్లింలు ఆర్థిక రాజకీయ రంగాల్లో వెనుకబాటుతనంను అనుభవించారన్నారు. తన మంత్రివర్గంలో కనీసం ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ముస్లింల సంక్షేమానికి కృషి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు. రెండేళ్ల తర్వాత వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలను రాజ్యసభకు పంపుతానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం హర్షణీయం. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారిని రాజ్యసభకు పంపుతానడం ముస్లింల సంక్షేమంపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధి మరోసారి రుజువైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముస్లిం మైనార్టీల అభ్యున్నతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారానే సాధ్యపడింది. సీనియర్ నాయకుడిని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి పాలనలో ముస్లింలు ఆర్థిక రాజకీయ రంగాల్లో వెనుకబాటుతనను అనుభవించారు. తన మంత్రివర్గంలో కనీసం ఒక మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల సంక్షేమానికి కృషి చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో 7 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించడం చారిత్రాత్మకం. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు, ఒక ఉప ముఖ్యమంత్రిని నియమించడంతో పాటు అనేక నామినేటెడ్ పదవుల్లోనూ రాజకీయ ప్రాధాన్యత కల్పించారు. మేలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముస్లిం మైనార్టీలు నడుస్తారని సందర్భంగా తెలియజేస్తారు.